వెల్కమ్ బ్యాక్ టు హనీ కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది హ్యూండై బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హ్యూండై i20 యాక్టివ్ SX ఆప్షనల్ కార్, పెట్రోల్ వేరియంట్ అండి. ఈ కార్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2017 4th మంత్లో జరిగిందండి. మనకి లైఫ్ వచ్చేసరికి అప్ టు 2032 వరకు ఉందండి. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2016 డిసెంబర్లో జరిగిందండి. కార్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ కండిషన్లో ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్వాయిస్ ఓనర్ అండి. ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఏమీ లేకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్ కండిషన్లో ఎప్పటికప్పుడు మెయింటైన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు కార్ క్వాలిటీ అయితే చూడొచ్చండి. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఆటో నగర్ రోడ్లో ఉండిద్దండి. ఈ కార్ సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ యూట్యూబ్లో సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేయడం జరిగిద్దండి. అది గమనించగలరు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ కార్ ఈ వీడియో అనేది మరింత మందికి రీచ్ అయిద్దండి. ఎవరైనా కార్ ఒక మంచి కార్ కోసం చూస్తున్న వాళ్ళకి యూజ్ అయిద్దండి. కార్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. మనకి పెట్రోల్ వేరియంట్ SX ఆప్షనల్ అంటే హ్యూండై నుంచి మనకి i20లో ఎలైట్ i20 యాక్టివ్ అని 2 సెగ్మెంట్స్లో వీళ్ళు లాంచ్ చేయడం జరిగిందండి. ఎలైట్లో వచ్చేసరికి ఎరా, మ్యాగ్నా, స్పోర్ట్స్, యాస్టా ఇలా వేరియంట్స్ అనేవి వీళ్ళు లాంచ్ చేశారు. యాక్టివ్లో వచ్చేసరికి మనకి కంప్లీట్గా డిఫరెంట్ సెగ్మెంట్ అంటే ఈ కంప్లీట్గా ఫీచర్స్ కావచ్చు, లుక్ కావచ్చు, డిఫరెంట్గా చూపించడానికి వీళ్ళు యాక్టివ్ మోడల్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. మనం చాలా వరకు ఎలైట్ మోడల్సే చూస్తామన్నమాట రోడ్డు మీద. యాక్చువల్లీ ఎలైట్ కన్నా యాక్టివ్ కార్స్ అనేవి ప్రైస్ పరంగా కూడా కంపారిటివ్ మోడల్ లుకింగ్ పరంగా కూడా చాలా బాగుంటాయండి. మీకు ప్రైస్ విషయంలో ఎలైట్ కన్నా యాక్టివ్ కార్స్ అనేవి ఒక 1 lakh ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే ఈ కార్స్లో మనకి కంప్లీట్గా ఫీచర్స్ అనేవి డిఫరెంట్గా ఇస్తారన్నమాట. ఎలైట్ i20తో కంపేర్ చేసుకుంటే కావాలంటే మీరు హ్యూండై సైట్లో కావచ్చు, హ్యూండై షోరూంలో కావచ్చు కనుక్కోవచ్చు. ఈ కార్ వచ్చేసరికి SX ఆప్షనల్ కాబట్టి మనకి కంప్లీట్ ఫీచర్స్ అనేవి వస్తాయండి. లైక్ 6 ఎయిర్ బ్యాగ్స్ కావచ్చు, ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ కావచ్చు, సెన్సార్స్ కావచ్చు, రేర్ ఏసీ కావచ్చు, కంప్లీట్ ఎల్ఐవీస్ ఇక్కడ మనం చూడొచ్చు, రేర్ వైపర్ కావచ్చు, మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కావచ్చు, అన్ని ఫీచర్స్ కంప్లీట్గా వస్తాయండి. ఇక్కడ కార్ క్వాలిటీ మనం గమనిస్తే చాలా మంచిగా నీట్గా ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేపిస్తూ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంచుకున్నారండి. మీరు ఇక్కడ కార్ ఫినిషింగ్ చూడొచ్చు, చాలా మంచి కండిషన్లో ఉందండి. మీరు జస్ట్ వచ్చి ఒక్కసారి డ్రైవ్ చేయండి, 100% ఈ కార్ని తీసుకొని వెళ్ళిపోతారు. అంత బాగుందన్నమాట కార్. అండ్ ఈ కార్ మనం డాక్యుమెంట్స్ పరంగా మాట్లాడుకుంటే ఆర్సీ వచ్చేసరికి 2032 వరకు వ్యాలిడ్లో ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ 2025 9th మంత్ వరకు ఉందండి. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. మనం డాక్యుమెంట్స్ పరంగా 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కార్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే సూపర్ కండిషన్లో ఉంది. మీరు ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి కార్ దగ్గరికి, 100% ఇష్టపడతారు. ఇది పెట్రోల్ వేరియంట్ కాబట్టి మనకి హైవే మీద 18+ మైలేజ్ అయితే వస్తుందండి. డిపెండ్స్ ఆన్ మన కార్ స్పీడ్ని బట్టి. హ్యూండై తరపు నుంచి 21.5 km/లీటర్ క్లెయిమ్ చేశారన్నమాట హ్యూండై వాళ్ళు. కానీ మనమైతే మాత్రం యావరేజ్గా 18 km/లీటర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మనం ఈ కార్ ఫీచర్స్ ఒకసారి మనం చూస్తే, అవుట్ సైడ్ చూస్తే హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చండి. డిఆర్ఎల్ విత్ జునాన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చు.
ఫాగ్ ల్యాంప్స్ అనేవి మనం చూడొచ్చండి ఇక్కడ. ఇందులో డిఆర్ఎల్, మార్నింగ్ డిఆర్ఎల్ వస్తుంది. అలానే ఇందులో వచ్చేసరికి కస్టమర్ ఎల్ఈడి ల్యూమాక్స్ బ్రాండ్కి సంబంధించిన ఎల్ఈడి సెట్ అనేది ఇన్స్టాల్ చేయించారు. లైటింగ్ అయితే అద్భుతంగా ఉందండి నైట్ పూట. అండ్ ఇక్కడ ఏదైతే ఫాగ్ ల్యాంప్ మనం చూస్తున్నామో i20 యాక్టివ్లో, అంటే మనం ఏమైనా టర్నింగ్స్ వచ్చినప్పుడు స్టీరింగ్ రొటేట్ చేస్తాం కదండి, లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తే లెఫ్ట్ సైడ్కి సంబంధించిన ఫాగ్ ల్యాంప్ అనేది ఆన్ అయ్యిద్ది. రైట్ సైడ్ రొటేట్ చేసినప్పుడు రైట్ సైడ్ సంబంధించిన ఫాగ్ ల్యాంప్ అనేది ఆన్ అయ్యిద్ది. ఈ ఫీచర్ అనేది ఓన్లీ టాప్ ఎండ్స్కి మాత్రమే ఉండిద్దండి. అండ్ ఇక్కడ సైడ్ మనం చూస్తే ఎలాయ్ వీల్స్ కూడా మీకు చాలా డిఫరెంట్గా ఇస్తారండి. అంటే ఎలైట్ కార్తో కంపేర్ చేసుకుంటే యాక్టివ్లో ఒక స్పోర్ట్స్ డిజైన్ లాగా ఇస్తారన్నమాట. ఇక్కడ మనం టైర్స్ కూడా ఒకసారి గమనిస్తే కాంటినెంటల్ టైర్స్ అనేవి 4 టైర్స్ కూడా ఇన్స్టాల్ చేయించడం జరిగిందండి. వెరీ రీసెంట్గా బిల్ 37,000 బిల్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు కస్టమర్. అప్రాక్సిమేట్లీ 6 మంత్స్ అయ్యిందండి ఇవి ఇన్స్టాల్ చేసి. ఒక 4,000 కిలోమీటర్స్ తిరిగి ఉన్నారు. కాంటినెంటల్ టైర్స్ ఉన్నాయి, మనకి ప్లస్ పాయింట్ అన్నమాట. అలానే ఇక్కడ మనం చూస్తే స్పోర్టీ లుక్ కోసం మ్యానుఫ్యాక్చర్ నుంచి రూఫ్ రైల్స్ అనేవి వచ్చాయి టాప్. ఇక్కడ మనం చూసుకుంటే ఓఆర్విఎమ్స్, ఫోల్డబుల్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అండ్ మీకు మిర్రర్కి ఓఆర్విఎమ్స్కి ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. ఎక్కడ డెన్స్ స్క్రాచెస్ ఏమీ లేదు. కంప్లీట్గా మీకు 90% ఒరిజినల్ పెయింట్ మీద ఉందన్నమాట. ఆ 10% కూడా మీకు బంపర్ కార్నర్స్కి చిన్న చిన్న టచ్అప్స్ అయితే అయి ఉంది. 90% ఒరిజినల్ పెయింట్ అండి. మీరు ఇక్కడ చూస్తుంది మొత్తం కంప్లీట్గా బాడీ పరంగా అయితే మాత్రం కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ మీద ఉందన్నమాట. ఒక్కసారి కార్ దగ్గరికి విజిట్ చేసి డ్రైవ్ చేయండి, 100% తీసుకుని వెళ్తారు. ఫుల్ క్వాలిటీ వెహికల్ అండి. అండ్ బ్యాక్ ఇక్కడ మనం చూసుకుంటే బ్యాక్ మిర్రర్కి మీకు బ్యాక్ వైపర్ అనేది ప్రొవైడ్ చేశారు. రైనీ సీజన్లో చాలా యూజ్ అయిద్దండి. ఫాగ్ మంచు పడేటప్పుడు కూడా ఈ ఫీచర్ అనేది మనకి యూజ్ అయిద్ది. అండ్ దీని బూట్ స్పేస్ కూడా మనం చూస్తే ఇందులో నుంచి మనం కీలో నుంచే డిక్కీ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనం అన్లాక్ చేసినప్పుడు ఓపెన్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ కంపెనీ నుంచి వచ్చిన అంటే మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో వచ్చిన పంచెస్ మనం చూసుకోవచ్చండి బ్యాక్ డిక్కీకి. స్పేస్ వచ్చేసరికి దాదాపుగా ఒక 250 లీటర్స్ దాకా ఉండిద్దండి. లాంగ్ డ్రైవ్కి పర్ఫెక్ట్ హ్యాచ్ బ్యాక్ కార్. హ్యాచ్ బ్యాక్ అనడం కన్నా ఇది మినీ ఎస్యూవీ లాగా ఉండిద్ది అనమాట. మనం డ్రైవ్ ఫీల్ అనేది అలా ఉండిద్దండి. అండ్ మనం డ్రైవర్ డోర్ గమనిస్తే సెన్సార్ అనేది ఇస్తారండి. ఇక్కడ నుంచి మనం లాక్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చండి లాక్ అన్లాక్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. యాంటీ థెఫ్ట్ అలారం సిస్టమ్ కూడా ఉండిద్ది ఈ కార్కి. అండ్ ఒకసారి అన్లాక్ చేసిన తర్వాత మనం లోపల చూస్తే 4 పవర్ విండోస్ చూడొచ్చు. ఓఆర్విఎమ్స్ అడ్జస్ట్మెంట్ కోసం ఇది వచ్చేసరికి ఫోల్డబుల్ అన్ఫోల్డ్కి ఇస్తారన్నమాట. అండ్ ఇక్కడ మనం ఇన్సైడ్ థీమ్ చూస్తే బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ డిఫరెంట్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా షోరూమ్ నుంచి వచ్చిన సీట్స్ ఏవైతే ఉన్నాయో 100కి 99% క్వాలిటీ అలానే ఉందండి. మెయింటైన్ చేసిన విధానం ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ డాష్ బోర్డ్ కూడా చూస్తే మీకు అక్కడక్కడ ఆరెంజ్ అంటే ట్యాన్ కలర్కి సంబంధించిన థీమ్ ఇచ్చారు. మీ కార్ అయితే చాలా చాలా బాగుండిద్దండి. బిలీవ్ మీ, మీరు ఒకసారి విజిట్ చేయండి, 100% కార్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇందులో మీకు సేఫ్టీ పరంగా ఒక మంచి ఫీచర్ ఇచ్చారండి. 6 ఎయిర్ బ్యాగ్స్, ఎస్ఎక్స్ ఆప్షనల్ కాబట్టి. ఇక్కడ చూసుకుంటే మనం డ్రైవర్కి కావచ్చు, ప్యాసింజర్కి కావచ్చు, ఇంకా డ్రైవర్ సీట్లో ఇక్కడ మనం చూడొచ్చు ఇంకో ఎయిర్ బ్యాగ్.
ఇక్కడ కూడా ఎయిర్ బ్యాగ్ చూడొచ్చండి. పిల్లర్స్ కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్. టోటల్గా ఇది ఎస్ఎక్స్ ఆప్షనల్ అంటే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి 4 హెడ్ రెస్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. డ్రైవర్కి కో ప్యాసింజర్కి కంబైన్డ్గా ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ ఏసీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రేర్ వెంట్స్, ఏసీ వెంట్స్. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి 6 feet ఉన్నా సరే మంచి స్పేషియస్గా ఉండిద్దండి ఇంటీరియర్ మొత్తం. మనకి ఈ కార్లో వీళ్ళు కంప్లీట్గా ఫ్లోర్ మ్యాట్ అనేది కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఫ్లోర్ మ్యాట్ అనేది ఉంది, ఫుట్ మ్యాట్స్ ఉన్నాయి. అలానే ఆండ్రాయిడ్కి సంబంధించిన 9-inch సిస్టమ్ అనేది వీళ్ళు ఇన్స్టాల్ చేయించుకొని ఉన్నారు. మనకి ప్లస్ పాయింట్. అండ్ రేర్ కెమెరా కూడా ఈ కార్లో వస్తుందండి. అలానే ఇక్కడ మనం టాప్ చూసుకుంటే సీలింగ్ ఇది కంప్లీట్గా బ్లాక్ కలర్లో వస్తుందండి. చాలా లగ్జరీగా ఉండిద్ది అన్నమాట ఈ వేరియంట్కి వచ్చే సీలింగ్. కార్లో కూర్చున్న వాళ్ళకి ఒక మంచి యాంబియంట్ అయితే ఉండిద్దండి. ఇది వచ్చేసరికి 5 gear మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఏసీ వచ్చేసరికి మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి యూఎస్బి, పెన్ డ్రైవ్, బ్లూటూత్, యాక్సిలరీ కేబుల్ యూజ్ చేసుకోవచ్చండి. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయడానికి పుష్ స్టార్ట్ బటన్ అనేది యూజ్ చేయాలి మనం. క్లచ్ మనం ప్రెస్ చేసిన తర్వాత సింగిల్ సెల్ఫ్కి ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ ఇన్స్టాల్ చేస్తుందండి. ఇక్కడ ఏదైతే మీరు డిస్ప్లే చూస్తున్నారో వీడియోలో మంచి కండిషన్లో ఉందండి. ఇది క్లస్టర్ పాయింట్ మొత్తం. యాక్చువల్లీ ఇది మన కెమెరా వీడియో ఎప్పుడైతే మోడ్ ఆన్ చేసామో అలా మీకు వీడియోలో అలా కనబడిద్ది అన్నమాట, కొంచెం బ్లర్ అయినట్టు. లైవ్లో బాగుండిద్దండి. ఇక్కడ ఒకసారి మనం యాప్రాన్స్ చూడొచ్చండి. ఇంజన్ స్టార్ట్ చేసిందండి. పిన్ డ్రాప్ సైలెంట్ అన్నమాట. ఈ కార్ మనం ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూస్తే బేస్ వేరియంట్ నుంచి మనకి 9 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 10,50,000 దాకా ఉన్నాయండి 2017లో. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 11,58,000 దాకా ఉందన్నమాట. కంప్లీట్ ట్యాక్సెస్, గవర్నమెంట్ ట్యాక్సెస్, ఆర్టీఏ ఛార్జెస్, ఆర్టీఓ ఇంక్లూడింగ్ మొత్తం ఛార్జెస్ కలుపుకొని 11,80,000 ఉందండి. ఎస్ఎక్స్ ఆప్షనల్. కావాలంటే మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు. ఈ కార్ మనం ఇన్వాయిస్ ఓనర్ కాబట్టి మనకి 2 keys కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ కార్కి ప్లస్ పాయింట్స్ నేను మళ్ళీ చెప్తున్నాను. టైర్స్ మొత్తం 37,000 దాకా రూపీస్ ఇన్వెస్ట్ చేసి టైర్స్ 4 కాంటినెంటల్ టైర్స్ ఇన్స్టాల్ చేయించారు. లోపల ఆండ్రాయిడ్ సిస్టమ్ 9-inch సంబంధించిన ఉంది. లూమాక్స్ బ్రాండ్కి సంబంధించిన ఎల్ఈడి ప్రొవైడ్ చేశారు. ఫ్లోరింగ్ మ్యాట్ అనేది ఇన్స్టాల్ చేయించున్నారండి. కంప్లీట్ యాక్సరీస్ రీసెంట్గా చేయించడం జరిగింది. కంప్లీట్ యాక్సరీస్ మనం చూసుకుంటే వర్త్ 52,000 దాకా ఉన్నాయండి. ఇన్సూరెన్స్ కూడా 10,000 పెట్టి చేయించడం జరిగింది. ఈ కార్ మనం మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే మనం ఇస్తున్న ప్రైస్ మార్కెట్లో వచ్చేసరికి 550 అరౌండ్ 580 lakhs 5,80,000 దాకా ఉందండి. మనం
5,35,000 5,35,000కి ఆఫర్ చేస్తున్నాం. ఫుల్ క్వాలిటీ కార్ అండి, మిస్ చేసుకోవద్దు. ఒకసారి కార్ దగ్గరికి విజిట్ అవ్వండి, 100% ఇష్టపడతారు. 5,35,000 ఫుల్ క్వాలిటీ కారు, కంప్లీట్గా మీకు 100% సాటిస్ఫై అవుతారండి. కార్ దగ్గరికి వచ్చి ఒకసారి డ్రైవ్ చేస్తే 5,35,000 మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్.